జోరుగా రిహార్సల్ చేద్దాం, జోరుగా చేద్దాం. అరే శుక్ల గారు, ఏంటి సంగతి? చాలా హుషారుగా ఉన్నారు. ఏదైనా గుడ్ న్యూసా? అరే జోష్ ఎందుకుండదు, సంతోషం అలాంటిది. అయితే సార్, ఆ విషయం ఏంటో త్వరగా చెప్పండి. తను వస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత 4-5 రోజుల్లో మన ప్రదర్శనలు. అయితే సార్, ఇంతకీ వచ్చేవాళ్ళెవరు? డియర్ స్టూడెంట్స్, ప్రదర్శనలు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బు నడుచుకుంటూ వస్తుంది. అంటే మనకు స్పాన్సర్స్ దొరికారు. శుక్ల గారు, ఒకవేళ చెక్ రాకపోతే అప్పుడు? ఇక మీరు ఆ విషయాలన్నీ పక్కన పెట్టి రిహార్సల్స్ మొదలు పెట్టండి. కానివ్వండి. యువరాజా, ఈ కళ్ళని మూసే ఉండనివ్వండి. ఒకవేళ తెరిచి చూస్తే లవ్లీ, డైలాగ్ మీద దృష్టి పెట్టు. అది గుర్తుకు రావట్లేదే. ఒకవేళ అలా జరిగితే? లావణ్య, అంత టెన్షన్ పడకు, కార్తీక్ వచ్చేస్తాడులే. నువ్వేమనుకుంటున్నావు? తన కోసం చూస్తున్నానా? అలాంటిదేం లేదు. నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగొస్తా. సార్, నేను నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ చేశాను. నా పేరు ప్రియా కౌశిక్. యా, ఎంబీఏ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. బాబు కార్తీక్, నువ్వింకా ఇంట్లోనే ఉన్నావా? బయటికి వెళ్ళాలని రెడీ అయ్యావుగా, సడన్ గా ఏమైంది? అమ్మా, అది ఈరోజు ఒంట్లో బాలేదనిపిస్తోంది, అందుకని ఆఫీస్కి సెలవు పెట్టాను. థ్యాంక్ యూ. కార్తీక్, నాన్న కార్తీక్, ముందే ఎందుకు చెప్పలేదు? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, ఎవరికైనా చెప్పాల్సింది నువ్వు. ఇలా చేస్తే ఎలా నాన్నా? కాస్త కూడా ఆరోగ్యంపై శ్రద్ధ లేదు. అమ్మాయి ప్రియా, డాక్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే. నంబర్? ఓ, డైరీలో ఉంటుంది. అయ్యో వద్దు, నా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకు వద్దంటున్నావు? నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. చూడు నాన్న, లోపల ఉండే ఇబ్బంది బయటికి కనిపించే దానికన్నా ప్రమాదకరమైంది తెలుసా? అమ్మా, నేను బానే ఉన్నాను.